హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాయ్ లాంటిదే, బట్ చాయ్ కాదనమాట. ఇంట్లో కనుక సడన్గా టైంకి చాయ్ పత్తి అయిపోతే టీ అలవాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు. పిచ్చ పీక్స్ వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి పొద్దున్నే చాయ్ అంటూ పడిపోవాలి కడుపులో. అప్పుడే తర్వాత ఎంత పనైనా చేసుకోవచ్చు. నాకైతే అలవాటు లేదండి, బట్ మా ఇంట్లో వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళకి పొద్దున్నే చాయ్ అలవాటు ఉందనమాట. ఇంట్లో సడన్గా చాయ్ పత్తి అయిపోయింది అనుకో, మనకి ఇంట్లో మిరియాలు, జస్ట్ ఇలాచి అండ్ ఒక అల్లం ముక్క ఉంటే చాలు. స్టవ్ మీద పాలు పెట్టుకోండి. మిరియాలు 4-5 మిరియాలు దంచుకోండి. స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, అంత అల్లం ముక్క ఒకటి వేసుకోండి. అట్లానే నేను ఫస్ట్ ఏంటంటే ఇలాచి షుగర్ కలిపేసి పౌడర్ పట్టేసి పక్కన పెట్టుకుంటా. ఇప్పుడన్నీ ఇమీడియట్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఆ పౌడర్ ఉంది. మనం ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టుకుని ఈ పౌడర్ దంచిన 3 ఇంగ్రీడియంట్స్ కలిపిన పౌడరు పాలల్లో వేసేసుకోండి. ఇలాచి అండ్ షుగర్తో మిక్స్ చేసిన పౌడర్ అనమాట, అది వేసేసుకోండి. పాలను బాగా మరిగించుకోండి. చెప్తున్నా, అసలు చాయ్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది తెలుసా. హెల్త్కి కూడా చాలా మంచిది. పొద్దున్నే చాయ్ తాగే బదులు ఈ అల్లం ఇది పాలు తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. షుగర్ అలవాటు ఉన్న వాళ్ళు షుగర్ వేసేసుకోండి. బెల్లం అయితే ఇంకా బెటర్. నన్ను అడిగితే బెల్లంతో తాగితే ఇంకా బాగుంటుంది, మంచిది కూడా హెల్త్కి. బెల్లం అవాయిడ్ చేసుకునే వాళ్ళు ఇక షుగర్ వేసుకోండి. బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరిగితే ఫ్లేవర్ అనేది పాలల్లోకి దిగుతుంది. ఇది పిల్లలకి, చిన్నపిల్లలకి వద్దు, ఘాటు తాగలేరు వారు. అబోవ్ 5 years వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.